వచ్చేసా. అయినా ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా. ఇదిగోండి సార్ పర్సు. సార్ 10,000. ఇదిగోండి సార్ అన్న పేపర్. ఇదిగో చిస్తున్నా. సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్. 1000-2000. నువ్వు ఆగరా బాబు, ఆడు చెప్పులే కదా, మా చెప్పులే మేము పడతాం. అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా, ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చెబుతాడు, వీడు మన బొక్కలు పెడతాడు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు, బయటే ఇక్కడే ఇవ్వచ్చు. సదా మీ సేవలో. వారే వా పటేలా, నీ దిమాగ్ తోని అందరిని ఆగా మాగం పట్టించు. ఏమన్నా దిమా కానీ ఇంకా వాడనే లేదురా, వెకేషన్ మూడ్ లో. అన్నా నీకోసం స్పెషల్ టీ. ఏం చదువుతున్నారా? చదువా? గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఒక అనాథనన్నా, బతకాలంటే ఛాయ్ అమ్ముతూనే బతకాలి. ఏ రామా 2 చాయ్ తీసుకురా. వస్తున్నా అన్నా. రే నీ పేరేంటి? రామా. వస్తానన్నా. రే ఆగు. వస్తానన్నా. రే ఒక్కసారైనా అన్నయ్య అని పిలువురా. ఒక్కసారి అన్నా అంటారా? నువ్వు పిలవమని నాకు తెలుసురా. ఇంకొకసారి అన్నా. అన్నా ఏదో రోజు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావు. చచ్చిన పిలవను. గారు కనుక్కోండి. ఏంటి జాతకం? అలాగే సార్. ఏం చూస్తున్నావమ్మా? తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. తాతనా? ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది. నువ్వు యంగా? కరెక్టే. ఏం కావాలి? నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి. ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, అట్లాంటిది రౌడీల కోసం రావడం ఏంటి? నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి. దేనికో? రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు. పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది. అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి, ఫాలో అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి. పని అవుతుందన్న క్లారిటీ లేదు, ఫిక్స్డ్ రేటు లేదు. కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసావు పో. సూపర్. నేనంతే, నా నోటికి ఫిల్టర్ లేదు. అర్థం అవుతుంది. ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి? అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు. అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ భీమా. నా పేరు విద్య. ముద్దుగా ఉంది పేరు. నేను చాలా అందంగా ఉంటాను కదా. ఇట్స్ కాంప్లిమెంట్, కంప్లైంట్ కాదే. ఆహా, నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు. కొంపతీసి ఓకే చెప్పేశారేంటి? చిచ్చి, నేను ఒప్పుకోలా. కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు. యాసిడా? అది వాడు ప్యాంట్లో పోస్తా. పోయండి, కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి. మీ బాడీకి గార్డ్ కావాలా? ఏంటి? అదే అదే, మా ఊరికి మగాడు, మా అందరికి గాడు ఈయనొక్కడేనమ్మా. మీరు ఇలా పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డబ్బులు కొడుతున్నారు. మా డ్యూటీ అదేలేమ్మా. మీకు వినిపించిందా? కనిపిస్తుంది కదా. ఎంత తీసుకుంటారో చెప్పాలి, మాటి మాటికి ఇంక్రీజ్ చేయకూడదు. దేనికి? అదే సార్, బాడీ గార్డ్ కోసం. దానికైతే ఏం వద్దులే. తాత, నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని. సార్, మేడం ముందే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు? 5,000 మేడం. 5,000 డిస్కౌంట్ లేదా? ఇది కళామందిర్ కాదమ్మా. 500 అడ్వాన్స్. ఏంటి రావు గారు ఇది? ఇది నాకు అడ్వాన్స్ సార్, మీరు అడ్వాన్స్ అవ్వండి.
బోట్ రెడీ కాలేదు సార్, ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది. బైక్ మీద వెళ్ళండి సార్. స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా, ఊరంతా సర్లే పదా. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్? ఇవ్వను. నువ్వు నాకు సెక్యూరిటీ. నేను అడిగినప్పుడే నువ్వు రావాలి. నేనే కాల్ చేస్తా. సందు దొరికితే అల్లేస్తాం. సందు దొరికితే కదా అల్లటానికి. ఇప్పుడు చూడు. బాబురావు? కాదు సార్, కుటుంబరావు. సరే బాబురావు. సార్. ఓ మేడమా, ఇక్కడ పార్ట్ టైం టీచర్గా చేస్తున్నారు. దాంతోపాటు బాటనీలో పిహెచ్డి కూడా చేస్తున్నారు. స్ట్రిక్ట్ టీచర్, గుడ్ స్టూడెంట్. ఈ ఏజ్ లో చెట్లంట పుట్లంట తిరగాలి కానీ చెట్ల మీద రీసెర్చ్ ఏంటి బంగారం? సార్. ఓకే సార్. చూద్దాం. ప్రపంచాన్నే బంతిలా ఆడేసుకుంటున్నారు సార్. ఆర్కెస్ట్రా అయిపోతుంది రావు గారు. హలో, సెక్యూరిటీ ఉన్నాడా? ఉన్నాడు. సెక్యూరిటీ ఏయ్. సార్, మేడం ఫోన్. ఓ హలో. హే సెక్యూరిటీ, ఆ రోమియో యాసిడ్ బాటిల్ పట్టుకుని ఆ స్కూల్ కారిడార్ లోనే ఉన్నాడు. వాడు అక్కడే ఉండమను. వాడు అంతా చూస్తే ఇప్పుడే వస్తున్నాం. కమాన్ బాయ్స్. పావల కోడికి ముప్పావల మసాలా పెట్టినట్టు మీ ఓవర్ యాక్షన్ ఏంట్రా? సారీ విద్య, మిస్ అయిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా మిస్ అవుతాడని. ఎలా? హౌ? నువ్వు జీప్ ఆపి పరిగెత్తావు చూడు, అప్పుడే డౌట్ కొట్టింది వాడు దొరకడని. సరే డ్రాప్ చేయనా? ఏం వద్దు, వాడు అలా వెళ్ళాడు కదా, నేను ఇలా వెళ్తా. సందు దొరికితే అల్లేస్తా. సార్, మీరు సందులోకి ఎప్పుడు వెళ్ళారు సార్? నేను వెళ్ళలా, లాగుతున్నా. ఓ సార్, రోమియో దొరికాడు కదా, తప్పించుకొని పారిపోయాడని అబద్ధం ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడు మమ్మా.
రేయ్, అమ్మాయి వెంట పడచ్చు, ప్రతి మగాడు చేసే పనేది. ఒక మగ జంతువు కూడా ఆడ జంతువుని ఇంప్రెస్ చేయడానికి నా సంకలనం అవుతుంది కానీ ఎప్పుడు చంపుతానని భయపెట్టదు. భయపెట్టాలి సార్, భయపెట్టకపోతే వీళ్ళు వినరు. ఇది ట్రూ లవ్ లో ఒక భాగమే. కరెక్టే రోయ్, భయపెట్టాలి లేకపోతే వినరు. థ్యాంక్ యూ సార్, మీకు బాగా అర్థమైంది. లవ్ యూ. రే పోసేరా వాడి మీద. ఏంటి సార్? యాసిడ్ రా. ఈడేంటి సార్ యాసిడ్ పోసుకుంటాడనుకుంటే పోయమంటున్నాడు. ఒకసారి ఇదిగోండి సార్. మీరు పోసేయండి సార్, మీరు పోసేయండి, మీరు పోసేయండి సార్. కాల్ చేయండి. ఇలా తయారయ్యావు ఏంటి సార్ నిజంగా పోస్తారా ఏంటి? సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. బేకింగ్ సోడాలో గోలీ సోడా కలిపేడు. అమ్మా వీడు మహా ముదురులో ఉన్నాడు సార్. వాడి మొబైల్ ఏంటి? విద్యనేమని పెట్టావురా? విద్య మై లవ్. ఏమే విద్య, నీకు 24 hours పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ఈ రోజు నైట్ నీ హాస్టల్కి వచ్చి నీ మీద యాసిడ్ పోస్తా. తప్పు సార్, ఇది నేరం సార్. ఏంట్రా తప్పు? మూకుడు కాలితేనే కదా పులియారు ఉండేది మేము. హలో హే సెక్యూరిటీ, కాలింది సార్. ఓ ఇట్స్ వెరీ ఫాస్ట్. అరుస్తున్నాడు ఏంటో. హలో, రోమియో మెసేజ్ చేశాడు, హాస్టల్ దగ్గరికి వచ్చి యాసిడ్ పోస్తానని. త్వరగా రా. పోలీసులు ఇంత హ్యాండ్సమ్ గా ఎప్పటి నుంచి ఉన్నారే? ఇచ్చి నేను అరెస్ట్ అవ్వడానికి కూడా రెడీ. కుర్రాడు వర్జున్ ఏమోనే. సార్ వర్జిన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియమా? అవును సార్. చాలా మంచోడు అని అర్థం. అయితే నేను కూడా వర్జినే సార్. నా అంత కాకపోయినా నువ్వు కూడా ఎంతో కొంత వర్జినే అన్నా. షటప్ బట్టులారా. ప్రభు ఎంటర్ ది డ్రాగన్. ఏ నా సైడ్ కదా అటు. ఏ డైరెక్ట్ రూమ్ కి వచ్చేస్తావా? యా. ఇది లేడీస్ హాస్టల్, కనిపించట్లేదా? అవునా, నిజమా? నువ్వెవరు? సెక్యూరిటీ. మరెక్కడుండాలి? గేట్ దగ్గర. ఆయన బయట ఉంటే దోమలు కుడతాయి. పాపం గోక్కోవాలి. లోపలికొస్తే నువ్వు గోకుతావు కదే. అది కాదే లోపల. పదండి. పద. ప్రభు ఇది ఎవరితో మీద మీదకి వస్తుంది. ఏయ్ నిద్రపోకు. ఇంత చూశాక నిద్ర ఎలా పడుతుంది? సంత దొరికితే చాలు అల్లేస్తాడు. మూకుడు ఎక్కువ గాలినట్టుంది, పులిహోర మాడిపోయింది. సార్ మనం ఇంత వర్జిన్ గా ఉంటే మేడం ఏంటి సార్ అస్సలు వర్జిన్ గా లేదు. అసలు వజ్జీకి అర్థం ఏయ్, చేశారా నీకు? ఏం చేస్తున్నారు? అమ్మా మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. సహార్ ఇక్కడే రౌండ్లు కొడుతుంటాడు. ఒరే బట్టు, ప్రభు వాళ్ళని లోపలికి పంపిస్తే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. ఒక 5 నిమిషాల్లో నేను తన రూమ్ లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా? ఇంపాసిబుల్. ఒక మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇంపాసిబుల్ ఇస్త్రాకులు కట్ట. బేకింగ్ సోడా విత్ గోలీ సోడా. ఏం చేస్తున్నావు? దోమలు కొట్టుకుంటున్నా. వాడు రూమ్ లోకి యాసిడ్ విసిరాడు. నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నేనెవరు? సెక్యూరిటీ. ఎక్కడుండాలి? గేట్ దగ్గర. అందుకే చెప్పా, దగ్గరుంటే కంటికి రెప్పలా చూసుకుంటానని. రమ్మని చెప్పవే. బట్టు ప్రభు ఏమంటుందిరా? మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది ప్రభు. మూర్ఖులారా, మూకుడు మాడలేదా? When tiger cooks the tiger rice, it will be always nice. వాడికి అర్థం కాలేదు చెప్పు.